ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ దివ్యమైన వాక్యం ధ్యానం చేస్తుండగా మీరు మాకు సహాయం చేయండి. నీ ఆత్మ చేత నడిపించండి, ఆత్మ జ్ఞానం అనుగ్రహించండి. మీరు ఏదైతే మాతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారో వాటిని గ్రహించడానికి దయ ప్రసాదించండి, లోబడ్డానికే కృప చూపించండి. నీ నామమును మహింపరచుకోండి, ఆత్మ స్వేచ్ఛ స్వాతంత్రం అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు వారు గలిలయలో చేసినటువంటి పరిచర్య గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాం. గలిలయ అంటే ఈ ప్రాంతం. మనం ఆల్రెడీ ఇదివరకు మనం చూసాము. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కపెర్నహూము, ఈ కానా, నజరేతు ఈ పరిసర ప్రాంతాల్లో యేసుక్రీస్తు వారు ఎక్కువగా పరిచర్య చేశారు. దాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుండి 19వ అధ్యాయం 1వ వచనం వరకు దాదాపు 14 అధ్యాయాలు కేటాయించాడు. మార్కు 1వ అధ్యాయం 14 నుండి 10వ అధ్యాయం 1వ వచనం వరకు 8 అధ్యాయాలు కేటాయించాడు. లూకా 4వ అధ్యాయం 14 నుండి 9:51 వరకు, అంటే దాదాపు ఒక 6 చాప్టర్స్. లూకా చాలా తక్కువ రాశాడని చెప్పాలి. యోహాను అసలు మొత్తానికే రాయలేదు. మత్తయి చాలా ఎక్కువగా రాస్తాడు. కానీ మత్తయి సువార్త క్రోనలాజికల్ గా లేదు. అంటే అది టైమ్లీ సిస్టమేటిక్ రాసింది కాదు. అది కాంటెక్స్ట్ బేస్ లో, థీమ్ బేస్ లో రాసినటువంటి సువార్త. కాబట్టి మత్తయి సువార్త రాసినవన్నీ కూడా వరుసగా జరిగినవి అని అనుకోవడానికి వీల్లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మత్తయి ఎక్కువగా గలిలయలో యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య దాదాపు ఒక 2 years, అంటే 2 పస్కా పండుగలు కవర్ అయినట్టుగా మనం చూస్తాం. దాదాపు 2 years యేసుక్రీస్తు వారు మొత్తం పరిచర్య చేసింది 3.5 years. ఆ 3.5 years లో ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ దాదాపు 8 months పైనే అయిపోయింది. ఆ తర్వాత గలిలయలో దాదాపు ఒక 2 years పరిచర్య చేశాడు. ఆ మిగిలిన కాలంలో లేటర్ జూడియన్ మినిస్ట్రీ అంటే చివరిలో 1 week, ఆ ప్యాషన్ వీక్ అవన్నీ కలుపుకొని కొంచెం ఈ పెరయ ఆ ప్రాంతంలో కూడా యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినట్టుగా వాక్యాన్ని ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. మనం గతంలో మనం చూసాం యేసుక్రీస్తు వారు ఆయన సమరయ గుండా రావటం, ఆయన కానాలో ప్రవేశించడం, ఆ తర్వాత అఫీషియల్స్ సన్ ఆయన్ని స్వస్థపరచడం, ఆ విషయాలు మనం చూసాం. ఆయన నజరేతుకు వచ్చాడు. అది లూకా సువార్త 4వ అధ్యాయంలో మనము 14వ వచనం నుండి మనం గమనించాం. ఇదివరకు మనం కొంత స్టడీ చేశాం. ఆయన దేవాలయ సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఆయన చదివాడు. అది బహుశా ఇంట్లే యెషయా గ్రంథం 61 మనకు తేటగా తెలుస్తుంది కూడా. యెషయా గ్రంథము 61 ఆయన కొన్ని వచనాలు చదివాడు, కానీ పూర్తిగా చదవాల. యెషయా 61లో ఆయన కొంత మటుకు వచ్చి ఆపేశాడు. ఒకసారి మీరు చూడండి, యెషయా గ్రంథము 61, ఐజయా చాప్టర్ 61. ఏదైతే రాయబడిందో యేసుక్రీస్తు మెస్సయ్య గురించినటువంటి ఆ ప్రవచనం, దాని వరకు నెరవేర్పు ఇక్కడ జరగటం అనేది మనం చూస్తాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హిత వస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అని 2వ వచనము మొదటి భాగం వరకే చదివాడు. ఆ సెకండ్ పార్ట్ చదవాల. యెహోవా హిత వస్త్రం వరకు కవర్ చేశాడు. ఆ తర్వాత మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించు అనే పదము స్కిప్ చేశాడు. చూడండి కావాలంటారు. లూకా సువార్త 4వ అధ్యాయంలో 19వ వచనంలో ప్రభువు హిత వస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని చెప్పాడు. చెప్పి ఈ వాక్యము అది ఇప్పుడు నెరవేర్చబడింది అని అన్నాడు. మనకి ఇదివరకు చూసాం. మనం కానా నుండి నజరేతుకు 6 కిలోమీటర్లు, అంటే దాదాపు 3.78 miles అని మనం చెప్పచ్చు. ఇది పోయినసారి మనం చూసాం.
అది సౌత్ వైపు, కానా నార్త్ వైపు ఉంటుంది, నజరేతు సౌత్ వైపు. తర్వాత 17వ వచనంలో మనం చూసాము, ప్రభువు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించబడాలి. అంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత యేసుక్రీస్తు వారు పరిచర్య చేశాడు అనే విషయాన్ని ఇక్కడ మనం బాగా ఎస్టాబ్లిష్ చేశాం. అంటే యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడే, బట్ స్టిల్ హీ డిపెండెడ్ అపాన్ గాడ్ ద ఫాదర్, హీ డిపెండెడ్ అపాన్ గాడ్ ద హోలీ స్పిరిట్. త్రిత్వములోని దైవత్వం గురించిన వివరణ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నింటిలోనూ సమానం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనటానికి వీల్లే. అన్నింటిలో సమానం మాత్రమే కాకుండా అన్నింటిలో ఏక మనసు, ఏక తాత్పర్యము, యూనిటీ ఆఫ్ మైండ్ అండ్ స్పిరిట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే, దైవత్వంలో ఒకే దేవుడుగా కనపడతారు కానీ ముగ్గురుగా కనపడరు. కానీ నిజానికి వ్యక్తిత్వంలో చూస్తే ముగ్గురు వ్యక్తులని చెప్పాలి, దైవత్వంలో చూస్తే ఒకరని చెప్పాలి. మరి యేసుక్రీస్తు వారు సాక్షాత్తు ఆయన తనకు తానే దేవుడు గనక ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. బట్ స్టిల్ ఇక్కడ మనం వాక్యం చూస్తే మనకేం అర్థమవుతుందంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన జీవితకాలం అంతా కూడా ఆయన కేవలము తండ్రి అయిన దేవుని పైన ఆధారపడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లేఖనాల్లో ఏదైతే వ్రాయబడిందో వాటి యొక్క నెరవేర్పుగా ఆయన జీవించినట్టుగా మనం చూస్తాం. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మనకు యేసుక్రీస్తు మాదిరిగా ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించాలి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య ఏమిటి? బీదలకు సువార్త ప్రకటించాడు. ఇక్కడ బీదలకు సువార్త ప్రకటించాడు అంటే పేదలు అనే ఉద్దేశం కంటే కూడా దానికంటే ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిదంటే, అది మనం ఇంగ్లీష్ లో చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. కొండ మీద ప్రసంగంలో కూడా అక్కడ అలాగే స్టార్ట్ అవుతుంది, బ్లెస్డ్ ఆర్ ద పోర్ ఇన్ ద స్పిరిట్ అని రాయబడింది. అసలు యాక్చువల్గా మత్తయి సువార్త ఆ క్రోనాలజీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని మనం తర్వాత చూస్తాం, ఆ సందర్భం వచ్చినప్పుడు మనం చూస్తాం. ఇక్కడ బీదలు అంటే అర్థమైందంటే దోస్ ఆర్ స్పిరిచువల్లీ, ఆధ్యాత్మికంగా చితికిన వారు, ఆధ్యాత్మికంగా వాళ్ళు పడిపోయిన స్థితిలో ఉన్నారు, ఆధ్యాత్మికంగా వాళ్ళు చనిపోయిన స్థితిలో ఉన్నారు అని మనం స్పష్టంగా గ్రహించాలి. చెరలోనున్న వారికి విడుదల అంటే పాపమును బట్టి చెరలో ఉన్నాము, దానిని బట్టి మనకు గుడ్డితనం వచ్చింది, బ్లైండ్నెస్ లేక చీకటి అంటే అజ్ఞానం అని కూడా మనం తెలుసుకోవాలి. మనము ఆధ్యాత్మికంగా జీవం లేని స్థితి, చచ్చిన స్థితి అని కూడా చూడాలి. దాన్ని బట్టి మనం నలిగి ఉన్నాము, చెరలో ఉన్నాము, బానిసలుగా ఉన్నాము. ఈ ప్రభుహిత వస్త్రము అంటే లేవికాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ సంవత్సరం సబ్బాతు సంవత్సరం, 7వ దినము సబ్బాతు దినము, 7వ సంవత్సరం సబ్బాతు సంవత్సరం. అలాంటి సబ్బాతు సంవత్సరంలో 7 × 7 49 అంటే 50th ఇయర్. అది హితవస్త్రం, జూబ్లీ ఇయర్ అంటారు. ఆ జూబ్లీ ఇయర్ లో చేయవలసిందంటే బానిసలకు విడుదల కలగాలి, స్వాస్థ్యము తిరిగి ఇచ్చేయాలి, రుణములు రద్దు చేయాలి. అంటే గ్రేట్ డెలివరెన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో భవిష్యత్తులో నెరవేర్చబడతాయి అని ఒక ముంగుర్తుగా మనకు పాత నిబంధనలో రాయబడ్డాయి. తర్వాత మనం చూశారు, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరుచూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పాడు. అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఈయన యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకున్నారు. అంటే దేవర్ అఫెండెడ్. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టి పెరిగింది నజరేతులోనే. ఆ నజరేతులో పుట్టి పెరిగినప్పుడు యేసుక్రీస్తు వారు బాగా తెలుసు, యేసుక్రీస్తు వారి ఫ్యామిలీ తెలుసు. కాబట్టి వాళ్ళు దే కుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. నేడు మీ వినికిడిలో ఈ లేఖ నెరవేరిందని ఓపెన్ గా చెప్పినప్పుడు యాక్చువల్గా హీ రివీల్డ్ హిస్ డీటీ. యేసుక్రీస్తు వారు తన దైవత్వాన్ని ఓపెన్ గా చెప్పాడు. అది వాళ్ళకి అర్థమైంది. అర్థమయ్యే వెంటనే ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన అన్నదమ్ములు మనకు తెలియదా,
ఈయన అక్క చెల్లెళ్ళు మనతో ఉండేవాళ్ళు కదా, ఈయనేంటి మెస్సయ్య అంటాడేంటి అని వెంటనే వాళ్ళు అఫెండ్ అవటం అనేది మనము గమనిస్తాం. అందుకని యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి ఆయన కంటిన్యూ చేసినటువంటి మాటలు, నిన్ను నీవే స్వస్థపరచు అనే సామెత. రెండవది, కపెర్నహూములో ఏ కార్యములు నువ్వు చేసివని మేము వింటుము. అంటే దీన్ని బట్టి కపెర్నహూములో యేసుక్రీస్తు వారు కొన్ని కార్యాలు చేశాడు, దాని గురించి వివరణ బైబిల్లో లేదని తేటగా మనకు అర్థమవుతుంది. ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో చెప్పుదురు అనడం. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత ముమ్మాటికి నిజమో ఈ విషయం మాత్రం. ఏ ప్రవక్తయో స్వదేశమందు హితుడు కాడనే విషయాన్ని నేను చాలా సార్లు వాటిని నేను గమనించి చూశాను. ఇది నిజమే, యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పాడో. ఎందుకంటే సాక్షాత్తు ఆయన దేవుడై ఉండి కూడా ఆ దేవుడిని వాళ్ళు నజరేతులో యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోవటం మాత్రమే కాకుండా ఏం జరిగింది తెలుసు చూస్తారా మీరు? 25వ వచనంలో యేసుక్రీస్తు వారు కంటిన్యూ చేస్తూ ఆయన ఏమన్నా అంటే, ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని సారెపెత్తు అను ఊరిలో ఉన్న ఒక విధవరాల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు ఇంకా చెప్తా ఉన్నాడు. వాళ్ళు అఫెండ్ అయ్యారు, వాళ్ళు అభ్యంతరపడ్డారు. అంటే వాళ్ళు దేవుడు చెప్పినటువంటి మాటను యాక్చువల్గా ఏం చేయాలి? యెరూషలేముకు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, అంటే లాస్ట్ ప్యాషన్ వీక్ ఆ టైంలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అప్పుడు ఆయనని ఏ విధంగా ఆహ్వానించారు? ఆయన్ని యూదుల రాజుగా ఆహ్వానించారు. వాళ్ళ లేఖనాల్లో చెప్పబడిన మెస్సయ్యగా ఆహ్వానించారు. హోసన్నా హోసన్నా అని దేవుని పేరిట వస్తున్నటువంటి ఈ మెస్సయ్యను వాళ్ళు ఆహ్వానించారు, ఆయనని ఘనపరిచారు. మరి అట్లా ఇప్పుడు చెయ్యాలి కదా, చేయకుండా నువ్వు నజరేతులో ఏదైతే నజరేతు కాదు కపెర్నహూములో ఏదైతే చేశావో ఇక్కడ నువ్వు అవి చేయాలా. అంటే ఏదైతే చేసావని మేము విన్నామో అవన్నీ ఇక్కడ చేయాలా, నీ స్వదేశములో చేయాలా అని యేసుక్రీస్తు వారిని వాళ్ళు తిప్పిపడటం లేక తిరుగుబాటు చేయటం అనేది మనం చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు వారు 2 మాటలు చెప్పాడు. ఏమి చెప్పాడు? ఏలియా దినాల్లో 3.5 సంవత్సరంలో కరువు వచ్చినప్పుడు ఏలియా ఎవరి దగ్గరికి పంపబడ్డాడు? సారెపెత్తులు విధవరాళ్ళ దగ్గరికి మాత్రమే పంపబడ్డాడు. అంటే ఆ దినాల్లో విధవరాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. ఎంతో మంది విధవరాలున్న ఆ ఒక్క విధవరాల దగ్గరికే పంపబడ్డాడు అని యేసుక్రీస్తు వారు స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నారు. ఆ దినాల్లోని కాంటెక్స్ట్ మనకి ఏం చెప్తుందంటే, ఆ దినాల్లో అసలు ఎందుకని కరువు వచ్చిందంటే ఆహాబు, యెజెబెలు వారి యొక్క ప్రభుత్వం బట్టి దేశంలో విగ్రహారాధన విపరీతంగా పెరిగిపోయింది. దేశంలో జీవముల దేవుణ్ణి తిరస్కరించి తృణీకరించారు. దేవునికి అవిధేయులయ్యారు, విగ్రహారాధన చేస్తా ఉన్నారు. దేవుడు వారికి పాఠం నేర్పడానికి దేవుడు వారికి ఈ యొక్క తెగులు తీసుకొచ్చాడు, ఈ యొక్క కరువు తీసుకొచ్చాడు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు సేవించే విగ్రహాలే వాళ్ళకి పోషణ చేస్తుందని, వాళ్ళు సేవిస్తున్నటువంటి విగ్రహాలే వాళ్ళని పెంచుతుంది లేక వారి అక్కర తీరుస్తుంది, అవే నిజమైన దేవుళ్ళు అని చెప్పి వాళ్ళు విగ్రహాలను సేవిస్తుంటే దేవుడు వారికి చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే, నీకు భోజనం పెట్టేది, నీకు ఈ ఈ ఈ సృష్టి మీద ఆధిపత్యం వహించింది అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఒక పాఠం నేర్పడానికి కరువు తీసుకొచ్చాడు. అంటే వర్షం రావాలి అంటే దానికి కారణం నేనే సృష్టికర్తను, నేనే సృష్టిని అదుపులో ఉంచుకోగలను లేక పరిపాలించగలను, కంట్రోల్ చేయగలను అని దేవుడు వారికి ఒక పాఠం నేర్పడానికి తీసుకొచ్చాడు. అది మొదటిగా మనం గ్రహించాలి. రెండవదిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు 3 విధాలుగా వారిని శిక్షిస్తాడు. మనం ఆల్రెడీ ఆదివారం నాడు దాని గురించి మనం చూసాం. ఎలా దేవుడు వారిని
శిక్షిస్తాడు. కరువు అంటే వర్షం ఉండదు. ఖడ్గము అంటే శత్రువులు వాళ్ళ మీద పడతారు, లేక మిడతలైనా వస్తాయి. తెగులు, మూడోది తెగులు. కరువు, ఖడ్గము, తెగులు. ఈ 3 రీతులుగా దేవుడు తన ప్రజలకు పాఠం నేర్పుతాడు. అంటే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. మీరు మీరు సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను పూజించట్లేదు అని చెప్పడానికి ఒక పాఠం అన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఏలియా సారపెత్తులోని విధవరాలు. ఈ విధవరాలు ఎవరు? అన్యురాలు. సారపెత్తులోని విధవరాలు ఎవరంటే అన్యురాలు, ఇశ్రాయేలీయులు కాదు. రెండో పాయింట్ ఏంటంటే ప్రవక్త అయిన ఎలీషా కాలం ముందు ఇశ్రాయేలులో చాలా మంది రోగులున్నారు. మరి అంతమంది రోగులుంటే ఈ నయమాను స్వస్థపరచబడ్డం ఏంటి? ఈ నయమాన్ ఎవరు? నయమాన్ కూడా అన్యుడు. ఇక్కడ దేవుడు వారికి ఒక పాఠం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడు అక్కర తీర్చే దేవుడు, దేవుడు మనల్ని పోషించే దేవుడు. అయితే ఆ దేవుణ్ణి వదిలేసి ఎప్పుడైతే విగ్రహారాధన అంటే అదే కదా, దేవుని స్థానములో ఏది పెట్టినా విగ్రహారాధన అవుతుంది. దేవునికి ఎప్పుడు కూడా మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకపోతే దేవుడుగా ఉండడు. అప్పుడు దేవుని స్థానంలో ఏమన్నా వచ్చి చేరుకుంటాయి. దీని గురించి కూడా ఇదివరకు మీకు చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ దేవుడు వారికి ఒక పాఠం నేర్పుతున్నాడు. వాళ్ళకి ఇంకొక మాటలు చెప్పాలంటే దేవుడు వారిని సిగ్గుపరుస్తున్నాడు. ఎందుకని సిగ్గుపరుస్తున్నాడంటే, ఆ దినాల్లో ఇశ్రాయేలులో ఎవరికి పోషణ జరగలేదు. ఒక విధవరాలికి చక్కగా 3.5 years పోషించాడు. ఒక విగ్రహారాధికుడు లేక ఒక అన్యుడైన నయమానును స్వస్థపరిచినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఇంకొక పాఠం మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ హీలింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. హీలింగ్ ఉంది కాబట్టి అందరినీ హీల్ చేస్తాడంట, తప్పది. ఐ థింక్ నిన్న కాకినాడలో ఎవరో ఒక సిస్టర్ తెల్లని బట్టలు వేసుకుంది, ఈ కొబ్బరిన్న బాటిల్ పట్టుకొచ్చేసి ఈ నూనె రాసుకోండి, మీకు కోవిడ్ పోతుంది, ఇది ప్రార్థన చేసిన నూనె అని చెప్పేసి ఆవిడ హాస్పిటల్ తిరుగుతుంటే మిగిలిన వాళ్ళు కొంతమంది వచ్చి ఆమెను అడ్డుకున్నారు. ఏంటమ్మా, ఈ నూనె రాసుకుంటూ కోవిడ్ పోయే పాటైతే చాలా మంది ఉన్నారు, అందరినీ చేయండి అని చెప్పేసి ఆమెతో ఎదురు మాట్లాడడం చూశాం. విచారకరమైన సంగతి అంటే, ప్రార్థన ఆయిల్కి చేయరు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ మాటని చాలా మంది ఏం చేశారంటే, సందర్భాన్ని సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చేట్టుగా వక్రీకరించారు. అది చాలా పొరపాటది. స్వస్థత అందరికీ స్వస్థత కలిగే పాటైతే హాస్పిటల్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు, మందులు ఎందుకు? ఇక్కడ యేసుప్రభు అదే చెప్తా ఉన్నాడు. ఏలియా సమయంలో ఎంతో మంది విధవరాలు ఉన్నారు, కానీ ఒక విధవరాలునే ఆయన పోషించాడు. ఎలీషా కాలంలో కుష్ఠరోగులు చాలా మంది ఉన్నారు. అదును కాకుండా ఇశ్రాయేలులో పోషణ, ఇశ్రాయేలులో స్వస్థత కాకుండా ఆయన అన్యులను ఆయన పోషించాడు, స్వస్థపరిచాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు కాదు, దేవుడు అందరికీ దేవుడు. దేవుడు అందరినీ పట్టించుకుంటాడు అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో ఇంకొక పాయింట్ కూడా మనకు క్లారిటీ కావాలి. చాలా మంది మీరు వినే ఉంటారు. ఏమని అంటారంటే, ఏంటి దేవుడు పక్షపాతి కదా, ఆయన ఇశ్రాయేలులకే ఆయన ఏర్పాటు చేసుకోవటం ఏంటి, మిగిలిన వాళ్ళందరూ తృణీకరించడం ఏంటి? అది తప్పది. మిగిలిన వాళ్ళని తృణీకరించలేదు దేవుడు. మీరు చూడండి, కావాలంటే పాత నిబంధనలు కూడా ఎన్నో సంఘటనలు మనం చూస్తాం. మనకు తెలుసు, యెహోషువ వాగ్దానం చేయబడిన దేశంలోకి వచ్చినప్పుడు యెరికో పట్టణమున ఉన్నటువంటి ఆ రాహాబు అనే వేశ్య సంగతి మీరు గుర్తు చేసుకోవాలి. రాహాబు అనే వేశ్యను దేవుడు రక్షించుకున్నాడా లేదా? ఆమెతో పాటు ఆమె కుటుంబీకులందరినీ రక్షించుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దాని గురించిన వివరణ తెలియకుండా తొందరపడి మాట్లాడడం అనేది అది సరికాదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట చెప్పేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా బాగా కోపం వచ్చింది. ఏలియా సీదోనులోని సారపత్ గురించి, సిరియా దేశస్థుడైన నయమాను గురించి చెప్పే లోపల, అంటే వాళ్ళు ఇశ్రాయేలులు కదా, వాళ్ళని దెప్పిపొడిచినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి వెంటనే ఏం చేశారు? 28వ వచనం, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాట విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి లేచి ఏం చేశారంట? ఆయన్ని
పట్టణంలో నుంచి వెళ్ళగొట్టారు. ఇంకేం చేశారు? ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకుని పోయిరి. అంటే దే వాంట్ టు త్రో హిమ్, ఒక పెద్ద హైయెస్ట్ ఎలివేటెడ్ ప్లేస్ నుంచి ఆయన్ని పడద్రోసి ఆయన్ని చంపుదామని వాళ్ళు చేసిన ప్రయత్నం అది. అయితే 30వ వచనంలో ఏమని చూస్తామంటే, అయితే ఆయన వారి మధ్య నుంచి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఇప్పుడు ఏమైందంటే, యేసుక్రీస్తు నజరేతు అని తన సొంత గ్రామం నుండి కపెర్నహూముకు షిఫ్ట్ అయ్యాడు. ఎందుకు కపెర్నహూముకు షిఫ్ట్ అయ్యాడు? నజరేతులో యేసుక్రీస్తుని ఎల్లగొట్టారు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలి, మరి యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు కదా, మరి వీళ్ళు ఎల్లగొడితే ఆయన ఎందుకు పోయాడు అంటే, దేవుని యొక్క పద్ధతి. దేవుని పద్ధతి ఏంటంటే, మనుషులమైన మనకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. మనము స్వేచ్ఛతో ఆ దేవుణ్ణి ఆహ్వానించాలి. మనము స్వేచ్ఛతో ఆ దేవుణ్ణి పూజించాలి, ఆరాధించాలి, ఆ దేవుని వెంబడించాలి. అలా కాకుండా మనకున్నటువంటి స్వేచ్ఛ ద్వారా దేవుని తృణీకరిస్తే దేవుడు బలవంతంగా ఆయన మన చేత పూజించబడ్డానికి, లేక కొనియాడబడ్డానికి, ఆరాధించబడ్డానికి ఆయన ఇష్టపడే దేవుడు కాడు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు అంతే. బైబిల్లో ఈ ఒక్క సంఘటన కాదు, మనకు మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని కూడా అటువంటి సంఘటన మనం చూస్తాం. యేసుక్రీస్తుని వెళ్ళగొట్టారని ఇంకొక మాటలో చెప్పాలంటే, యాక్చువల్గా దే వాంట్ టు కిల్ హిమ్ బికాస్ గాడ్స్ టైం టేబుల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పిలాతు అదే అంటాడు, నీకు తెలియాలి, నేను నిన్ను విడుదల చేయడానికి హక్కు ఉంది, నిన్ను నీకు మరణ శిక్ష ఇవ్వడానికి నాకు హక్కు ఉందంటే, అప్పుడు దేవుడు ఏమన్నా అంటే, పైనుండి నీకు అనుగ్రహించబడకుంటే నీకు ఉండదు అని అన్నాడు. అంటే వితౌట్ గాడ్స్ పర్మిషన్ ఆర్ వితౌట్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ నథింగ్ కెన్ హ్యాపన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమత్వం ఉంది, అదే సమయంలో మానవుడికి ఉన్నటువంటి స్వేచ్ఛ లేక బాధ్యత కూడా రెండు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ప్రణాళిక ప్రకారంగా ఖచ్చితంగా ఏది జరగాలో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దేవుడు మనకిచ్చిన బాధ్యతని, మనకిచ్చినటువంటి స్వేచ్ఛని మనము దుర్వినియోగం చేసుకుంటే దానికి మనమే రెస్పాన్సిబుల్. గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. దట్ ఇస్ నాట్ ద గాడ్స్ టైమింగ్స్, నంబర్ 1. రెండోది, దట్ ఇస్ నాట్ ద గాడ్స్ వే ఆఫ్ బీయింగ్ కిల్డ్. ఆయన సిలువ వేయబడాలి అంటే, సిలువ వేయబడాలి అంటే దాని అర్థం ఏంటంటే, మనుషులందరి పాపములు ఆయన తన మీద మోపుకోవాలి. పాపం వలన వచ్చే శిక్ష ఎంత ఘోరమైందంటే అది శిలువ మరణమే. అది కూడా రాళ్లతో కొట్టబడడం వల్ల చనిపోవటం కూడా దాంతో సమానం కాదు. రాళ్లతో కొట్టబడడం కూడా మన ఇశ్రాయేలు దేశంలో వాడుక. ధర్మశాస్త్రంలో రాయబడిన మాటను బట్టి వాళ్ళు స్టెఫెను రాళ్లతో కొట్టి చంపారు కదా. అయితే రోమీయులు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర నుంచి యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆ మాట వాళ్ళే అంటారు, మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదు. ఎందుకు? వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళు దే టుక్ అవే దట్ ప్రివిలేజ్. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఆయన వారి మధ్య నుంచి దాటి తన మార్గంలో వెళ్ళిపోయాను. మరణము తప్పించుట యెహోవా వశము. కనుక ఎవరన్నా ఈ భూమి మీద మరణిస్తే ఏంటి, విశ్వాసులకు కోవిడ్ వస్తుందా? రావచ్చు, తప్పేముంది, రావచ్చు. విశ్వాసులకు కోవిడ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు పాపులు, వాళ్ళు నీచులు, వాళ్ళు దుర్మార్గులు అనుకోవడానికి వీళ్ళే. అయితే విశ్వాసులు తమ జాగ్రత్తలో తమ ఉండమని దేవుడు కోరాడు. అట్లా అని చెప్పి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే కోవిడ్ రాదంటారా? అలా అంటానికి మనం వీల్లేదు. కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకుంటాము. దేవుని యొక్క చిత్తం అయితే ఏదైతే జరగాలో అది జరుగుతుంది. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన నజరేతు నుండి ఆయన కపెర్నహూముకు షిఫ్ట్ అయినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయానికి రావాలి. ఇక్కడ నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయం ఎక్కడెక్కడ వివరణ ఎక్కువగా మనకు ఉంటుందో, ఈ ముగ్గురు సినాప్టిక్ గాస్పెల్స్ రాయబడిన మాటలను బట్టి మనము అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 to 17 వరకు మనం చూడాలి. ఆల్రెడీ మనం 17th వర్స్ వరకు మనం చూసాం, అయిపోయింది. ఆ మధ్యలో గ్యాప్ ఉన్నది, మనం ఇదివరకు కూడా దాని గురించి చెప్పుకున్నాం. మనం ఇప్పుడు 18 నుంచి మనం చూడాలి. యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అను 2 సహోదరులు
సముద్రములో వల వేయుట చూచాను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జారులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరిని తమ అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొక్క దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే, ఫస్ట్ కాల్ ఆఫ్ 4 ఫిషర్మెన్ ఇక్కడ రాశాను చూడండి. గలిలయ సముద్రపు ప్రాంతంలో వీళ్ళు చేపలు పడతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ ఏరియాకి వచ్చాడు. మనం ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 35 నుండి చివరి వరకు మనం చదువుకున్నాం. ఎర్లీ జూలియన్ మినిస్ట్రీలో అక్కడ యేసుక్రీస్తు తో పాటు 2 దినాలు ఉన్నారు. ఆంద్రేయ, ఆ తర్వాత సీమోను, వాళ్ళిద్దరు కూడా అక్కడ యేసును మెస్సయ్యగా వాళ్ళు గుర్తించినట్టుగా మనం చూస్తాం. అప్పుడు సీమోను పేతురు, పెట్రోస్, నువ్వు కేఫావు, నువ్వు అని యేసుక్రీస్తు పేతురుకు ఒక నూతన బిరుదు ఇవ్వటం అనేది, నూతన పేరు పెట్టడం అనేది మనం ఇక్కడ చూస్తాం. మనం అంతే రాయబడింది, కానీ బహుశా యేసుక్రీస్తు వారు ఆయనను విశ్వమే దేవుడు కలిగినటువంటి ఉద్దేశాలు అక్కడ బయలుపరచుండొచ్చు. ఇది సెకండ్ టైం. ఆ మాటకు వస్తే ఇది సెకండ్ టైం యేసుక్రీస్తును పేతురు, ఆంద్రేయ ఎదుర్కోవటం. ఆయనతో పాటు ఇంకా 2 సహోదరులు. ఎవరు వాళ్ళు? జెబెదయి కుమారులు యాకోబు, యోహాను, అన్నదమ్ములు. యాకోబు అనే పేర్లు బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ ఈ యాకోబు ఎవరు అని తెలుసుకోవాలంటే వెంటనే ఆయన సహోదరుడైన యోహాను పేరు కూడా చెప్తారు. యోహాను, యాకోబు. యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు అని ఇంకొక యాకోబు పేరు. ఇలా బైబిల్లో వేరే వేరే యాకోబులు ఉన్నారు. అయితే ఈ యాకోబు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, జెబెదయి కుమారుడు, సలోమే కుమారుడు, తల్లి ఏమో సలోమే. వీరిద్దరు అన్నదమ్ములు. ఎప్పుడు చెప్పినా గానీ సహోదరుడైన యోహాను సహోదరుడైన యాకోబుని మాత్రం మనం చూస్తాం. ఇక్కడ యేసుప్రభు వారిని ఏమంటున్నాడంటే, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా చేస్తానని. మంచి మాట చూడండి, 19th వర్స్. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారులుగా చేస్తానని వారితో చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వెంటనే తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. అంటే యేసుక్రీస్తు వారిని ఒక పర్టికులర్ పర్పస్ కోసం పిలుస్తున్నాడు. ఏమిటా పర్పస్? అది మనుషులు పట్టు జాలరులు. వీళ్ళు జాలరులు. ఈ జాలరులు ఏం పట్టుకుంటారు? చేపలు పట్టుకుంటారు. కానీ యేసుప్రభు వారిని ఏ పని కోసం పిలుస్తున్నాడు? మనుషులు పట్టు జాలరుగా పిలుస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనుషులు పట్టు జాలరుగా చేయాలంటే ఏం చేయాలా? సింపుల్. ఇక్కడ అదే అన్నాడు. ఆయన, నా వెంబడి రండి. ఎవరైతే యేసుక్రీస్తును వెంబడిస్తారో వాళ్ళు ఏమవుతారు? మనుషులు పట్టు జాలరులుగా అవుతారు. మనుషులు పట్టు జాలరుగా అంటే అర్థం ఏంటంటే, మనకు మత్తయి సువార్త 13 అధ్యాయాలు చూస్తాం. అక్కడ ఉపమానాలు చాలా ఉన్నాయి. ఆ ఉపమానాలు మనం ఒకటి ఆ సమయం వచ్చినప్పుడు దాని గురించి చూద్దాము. అయితే ముందు మీకు ఒక పాసింగ్ ఆన్ నోట్ ఏంటంటే, ఈ లోకము అనే ఈ సముద్రంలో నుండి దేవుడు ఆహ్వానాన్ని పునస్కరించుకుని ఎవరైతే స్పందిస్తారో, లేక ఎవరైతే యేసుక్రీస్తు వైపు వస్తారో, ఆయన వారి లోకములో నుండి ప్రత్యేకపరుస్తాడు. మన భాషలో చెప్పాలంటే సువార్త ప్రకటన. యేసుక్రీస్తు వారు సెలవులో చేసినటువంటి విమోచన కార్యాన్ని ప్రకటించి లోకములో నుండి, లేక దేవుని యొక్క ఉగ్రతలో నుండి, దేవుని యొక్క తీర్పు శిక్షలో నుండి వారిని వెలుపలికి తీసుకొచ్చే పరిచర్య మనుషులు పట్టు జాలరులుగా చేసే పరిచర్య. ఈ పరిచర్య ప్రతి విశ్వాసి పైన ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోక మునుపు మీరు నాకు సాక్షులై ఉందురు అని అన్నాడు. యు ఆర్ మై విట్నెసెస్ అంటే అది మనుషులను పట్టు జాలరులుగా చేసే పని. అది మొదటిది. రెండవది, మత్తయి సువార్త 5వ అధ్యాయము 12 నుంచి 16 వరకు చెప్పినప్పుడు 2 మాటలు యేసు ప్రభు ఉపయోగించాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అన్నాడు.
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. ఈ 3 మాటలు మనకేం చెప్తున్నాయంటే, మనుషులు పట్టు జాలరులుగా ఉండాలంటే ఈ 3 పనులు చేయాలి. నన్ను వెంబడించండి. మీరు మనుషులు పట్టు జాలు కావాలంటే మీరు వేరే ఏమి చేయాల్సిన పనిలేదు. సింప్లీ ఫాలో మీ. ఎందుకు అంటే యేసుక్రీస్తు చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చూస్తాం. ఈ మాట మనకు అర్థం కావడానికి ఇది చదివితే మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఏంటి యేసుక్రీస్తుని వెంబడించడం అంటే? మార్క్స్ వార్త 16వ అధ్యాయం చివరి మాట. ఐ థింక్ ఇట్ ఈస్ 20th వర్స్ అనుకుంటాను. ఎస్ 20th వర్స్ నేను చదువుతాను చూడండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే అర్థం ఏంటి? యు యు ఫాలో ద గైడ్ లైన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే యు ఫాలో ద స్క్రిప్చర్స్ వేర్ గాడ్ హ్యాస్ ఆయన తన చిత్తమును, తన సంకల్పమును, తన ప్రణాళికను, తన ఏర్పాటును ఆయన వాక్యంలో పొందుపరిచాడు. నన్ను వెంబడించండి అంటే నేను చెప్పింది చెయ్యండి. నన్ను వెంబడించండి అంటే నేను మీకు మాదిరిగా ఉన్నాను. నేను చేసినట్టుగా చేయండి. నేను చెప్పినట్టుగా చేయండి. నేను చేసినట్టుగా చేయండి. నన్ను వెంబడించండి. ఫాలో మీ. ఈ దినాల్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే వీ డోంట్ ఫాలో హిమ్. వీ హ్యావ్ అవర్ ఓన్ వేస్ టు ఫాలో అవర్ ఓన్ మెథడాలజీస్. ఇట్ వోంట్ వర్క్. ఆయనను వెంబడించాలి. యేసు ప్రభువు అన్నాడు, నన్ను వెంబడించండి. సింపుల్ వర్డ్, యూ ఫాలో మీ. మనుషులు పట్టు జారులు కావాలా? సక్సెస్ఫుల్ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్ అవ్వాలా? ఓన్లీ ఒకటే ఒక ఆల్టర్నేటివ్. ఏమిటి? ఫాలో హిమ్. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయండి. ఆయన చేసింది చేసినట్టుగా చేయండి. వి విల్ బి సక్సెస్ఫుల్. ఫుల్ఫిల్మెంట్ లేకంటే పర్పస్ అకంప్లిష్ అవుతుంది. అది ఏ పనైనా అవనేయండి. దేవుడు మనకు ఏ పని అప్పగించినా కానీ అది నెరవేర్చబడాలంటే, ఎఫెక్టివ్ గా నెరవేర్చబడాలంటే, ఆ మిషన్ అకంప్లిష్ అవ్వాలంటే, ఆ టార్గెట్స్ అచీవ్ చేయాలంటే, ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫాలో హిమ్. సింప్లీ ఫాలో హిమ్. ఫాలో హిమ్. దట్ ఇస్ ద ఓన్లీ మెథడాలజీ. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మనం చేయవలసిన ఒక తీర్మానం ఏంటంటే, ప్రభువా నిన్ను వెంబడించడానికి నాకు సహాయం చేయండి. నిన్ను వెంబడించడానికి నాకు నేర్పండి. నీ మాటలు బాగా గుర్తించి మనకి నన్ను వెంబడించడం అంటే ఇంకొక మాట మనకు గుర్తు రావాలి. నేను కాపరిని, మీరు గొర్రెలు అన్నాడు. పాలస్తీనా దేశంలోని కాపరిని గురించిన ఉద్దేశించి మాట్లాడినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం లేక కీర్తన 23. పాలస్తీనా దేశంలోని కాపరులు అక్కడ ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, కాపరు ముందెళ్తుంటాడు, గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. గొర్రెలు కాపరిని వెంబడించవలసినటువంటి మెథడాలజీ ఏమిటంటే, గొర్రెలకు కాపరికి ఉన్నటువంటి రిలేషన్షిప్. ఏమిటా రిలేషన్షిప్? గొర్రెలు కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి. కాపరి గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. కాపరి గొర్రెలను పేరు పెట్టి పిలిచినప్పుడు గొర్రెలు కాపరిని గుర్తుపడతాయి, అన్యుని గుర్తుపట్టవు. అన్యుని స్వరాన్ని విని పారిపోతాయి, చెదిరిపోతాయి. ఆయన స్వరాన్ని గుర్తుపట్టి ఆయన్ని వెంబడించాలి. సింపుల్. అదొకటే, ఇంకేం చేయాల్సిన పనులే. గొర్రెలు క్షేమంగా ఉండాలంటే ఒకే పని చేయాలి. ఏం చేయాలా? కాపరి స్వరాన్ని విని కాపరిని వెంబడించాలి. ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి. అక్కడ ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది? తప్పిపోయిన గొర్రెను వెతికేవాడు మన దేవుడు. పోతే పోయిందలే అని అనుకునేవాడు కాడు. 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసం పోతే నాకు చాలా సార్లు కొంచెం ఇబ్బంది అనిపించింది. అరే 99 ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయింది ఏమవుద్దంట అంటే, నో నో నో, ఒక్క గొర్రె కూడా తక్కువ. అందుకని అన్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు 18వ వచనంలో. నా చేతిలోంచి ఎవరు నిన్ను విడిపించలేడు అంటే టాక్స్ అబౌట్ దిస్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. ఆయన చేతిలో ఉండే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. రక్షించబడిన ప్రతి వ్యక్తి మీరు నా అరచేతిలో చెక్కబడి ఉన్నారు అని యెషయా గ్రంథంలో రాయబడినట్లు ఆయన చేతిలో మనం ఉన్నాం. తండ్రి చేతికి అంటే డబుల్ ప్రొటెక్షన్ మనకుంది. కాబట్టి రక్షించబడ్డవాడు, సాల్వేషన్ ఇస్ నాట్ టెంపరల్, సాల్వేషన్ ఇస్ ఎటర్నల్. అందుకనే బైబిల్లో కనుక జాగ్రత్తగా పరిస్థితి హెబ్రీ పత్రికలో 3 మాటలు రాయబడ్డాయి. సో గ్రేట్ ఎ సాల్వేషన్, ఇటర్నల్ సాల్వేషన్, సంపూర్ణ రక్షణ, గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ. ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఈ మాటలు మనం చూస్తాం. ఆయన్ని వెంబడించాలి.
ఆయన కాపరిగా, కాపరి ఏం చేస్తాడు? పోషిస్తాడు. కాపరి ఏం చేస్తాడు? సంరక్షిస్తాడు. సంరక్షించడం దేని నుంచి? క్రూర జంతువుల నుంచి సంరక్షిస్తాడు. ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడిస్తే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆయన్ని వెంబడిస్తే ఆయన మనల్ని పోషిస్తాడు. నా వెంబడరండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన్ని వెంబడించడం నేర్చుకుందాం మనం. ఎలా వెంబడిస్తాం ఈ దినాల్లో? ఆయన ఎలా మనకు గైడ్ లైన్స్ ఇస్తాడు? ఆయన స్వరం మనకు ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యంలో దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని వాక్యంలో దేవుని యొక్క సత్యం ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో చూస్తాం. మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు, ఆ లేఖనాల్లో నన్ను గురించి సాక్షిస్తా ఉన్నాయి. లేఖనాల్లో దాచబడిన యేసుక్రీస్తును బయలుపరచడమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య. నా వెంబడి రండి, నన్ను వెంబడించండి, నేను మనుషులను పట్టు జారుడుగా చేతును. ఒకవేళ ఇదే స్టేట్మెంట్ మనం ఇట్లా తిరిగేసాం అనుకోండి, ఎందుకు మనం మనుషులను పట్టు జారుడుగా అవ్వలేకపోతున్నాం? నేను సువార్త ప్రకటిస్తున్నాను, కానీ స్పందన రావట్లేదు. సువార్త ప్రకటిస్తున్నాను, ఎవ్వరు కూడా బ్రదర్ మీరు నాకు సువార్త చెప్పారు, లేక మీరు నాకు సాక్ష్యం చెప్పారు, లేక మీరు నాకు దేవుని వాక్యాన్ని పంచుకున్నారు, అది నా హృదయంలో ఫలించింది, నేను చాలా బ్లెస్ అయ్యాను, థ్యాంక్ యూ అని ఎవరు చెప్పినట్టుగా అనిపించట్లేదు. ఎందుకు నా పరిచర్య ఫలవంతంగా ఉండట్లేదు? ఎందుకు నేను మనుషులను పట్టు జారుడుగా అవ్వట్లేదు? నేను కౌన్సిల్ చేస్తున్నాను, నాకు స్పందన రావట్లేదు. ఎందుకని? వాట్స్ హ్యాపెనింగ్ అంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ గాడ్, యు ఆర్ ఫాలోయింగ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఫాలో గాడ్, ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పద్ధతి చొప్పున, దేవుని యొక్క సమయాల్లో గనక మనం గనక ముందుకు సాగిపోతే మనుషులను పట్టు జారుడుగా ఉంటాం. వీళ్ళు ఏం చేశారు? తమ వలను విడిచిపెట్టేశారు. తమ వలను విడిచిపెట్టమంటే అర్థం ఏంటి? అదే వాళ్ళకి జీవనాధారం. వాళ్ళు తమ జీవనాధారాన్ని వదిలిపెట్టారు. ఇక్కడైతే ఆ వీళ్ళ గురించి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. యోహాను యాకోబుల గురించి అయితే ఏమని రాయబడి చూడండి. వీళ్ళిద్దరూ వెంటనే తమ వలలు విడిచిపెట్టి వచ్చారు. 20వ వచనం. 21వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరో ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొక్క దోణిలో, అంటే వీళ్ళకి ఓన్ దోణి ఉన్నట్లు లెక్క, ఓన్ దోణి ఉన్నారు. ఆ తర్వాత మరొక చోట్ల మనం చూస్తే వాళ్ళకు పని వాళ్ళు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. అసలు యోహాన్ ఈజ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యాన్. మన తర్వాత కూడా మనం చూస్తాం. పేతురు లోపలికి రికమెండేషన్ చేసి తీసుకెళ్ళాడు. సిలువ దగ్గర ఉంది యోహాన్ ఒక్కడే. ఈ హోల్ ఎపిసోడ్ మనం ఏం తెలుస్తుందంటే, జాన్ అండ్ జేకబ్, యాకోబు యోహానులు ద రిచ్ పీపుల్. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు చూడండి. వాళ్ళు 22వ వచనం. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించాయి. అంటే గాడ్ ఈస్ కాలింగ్ దెమ్ ఫర్ ఫుల్ టైం. దేవుడు అందరినీ ఫుల్ టైం పిలుస్తాడా? నాట్ నెసెసరీ. అందరినీ ఫుల్ టైం. చాలా మందికి దేవుడు పిలుస్తున్నాడు అనగానే ఓన్లీ ఫుల్ టైం గురించే ఆలోచన వస్తుంది. దట్ ఈస్ రాంగ్. దేవుడు పిలిచే పిలుపును ఇంటర్ప్రిట్ చేసే పద్ధతిలో రకరకాల పద్ధతి. మొదటిది, ఆయన పిలిచేది ఎలా పిలుస్తాడు? సువార్త ద్వారా అందరినీ రక్షించబడ్డానికి పిలుస్తాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారలారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. మీరు బైబిల్లో అనేక పర్యాయం చూస్తాను. ఇదిగో యేసు నిన్ను పిలుస్తున్నాడు అని దిగ్గున లేచి యేసును వెంబడించడం మనం చూస్తాం. సో ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచడం అంటే దేనికోసం పిలిచినట్లు లెక్క? రక్షించబడ్డానికి, జీవాహారం ఇవ్వటానికి, జీవజలం ఇవ్వటానికి ఆయన పిలుస్తాడు. అది మొదటిది. రెండోది, పిలవటం అంటే అర్థమైందంటే రక్షించబడిన తర్వాత ఆయన తోటలో పని చేయటానికి. మనం చూస్తాం 20 అధ్యాయాలు చూస్తాం మత్తయి 20లో. ఆయన పొద్దున్నే వెళ్ళాడు, కొంతమందిని తన పనిలో 9 o'clock వెళ్ళాడు. ఏంటి మీరంతా ఖాళీగా ఉన్నారంటే, సార్ మమ్మల్ని ఎవరు పనిలో నేను పిలుస్తున్నా, మీరు రండి, పోయి నా తోటలో పని చేయండి. ఆయన ఆయా సమయాల్లో వెళ్ళి వాళ్ళని తన తోటలో పని చేయడానికి పిలుస్తారు. రెండోది ఏంటంటే, తన తోటలో పనిచేయడం అంటే అర్థం ఏంటంటే, ఈ భూమి మీద ఆయన కొరకే సాక్షులుగా ఉంటారు. ఆయన కొరకైన టెస్టిమనీ కోసం ఆయన ఆయా స్థలాల్లో పెడతాడు. కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కొంతమంది జిహెచ్ఎంసీలో పెడతాడు, కొంతమందిని రైల్వే డిపార్ట్మెంట్లో పెడతాడు, కొంతమందిని హాస్పిటల్స్లో పెడతాడు, కొంతమందిని స్కూల్స్లో పెడతాడు, కొంతమందిని బిజినెస్లో పెడతాడు.
కాబట్టి ఈ విశాల ప్రపంచంలో దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయా స్థలాల్లో పెట్టాడు. మనకు ఒక సందర్భం తెలుసు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 2000 దయ్యముల చేత పీడింపబడిన వ్యక్తి ఆయన స్వస్థపడిన తర్వాత, అయ్యా నేను కూడా మీ ఎంబడొస్తానంటే అప్పుడు యేసు ఏమన్నాడు, నో నో యు గో బ్యాక్ హోమ్. నువ్వు నీ ఇంటికెళ్ళి అక్కడ నీ తండ్రి ఇంటి వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఊరు వారికి సాక్షిగా ఉండనన్నాడు. అది రెండవ పిలుపు. మూడవ పిలుపు అంటే అర్థమేంటంటే, రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క పిలుపును గ్రహించి, అంటే అర్థమైందంటే దేవుడు నన్ను కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో నన్ను పెట్టాడు అనేది నాకు అర్థం కావాలి. దేవుడు నన్ను అక్కడ పెట్టాడు, ఈ ఉద్యోగం ఇచ్చింది దేవుడే, ఈ జీతం ఇచ్చింది దేవుడే, నన్ను ఈ పని చేయమని చెప్పింది దేవుడు అన్నప్పుడు నేను ఎలా చేస్తాను? ఆ పని దేవుని మహిమార్థం చేస్తాను. ఆ పని విత్ ఆల్ స్కిల్ తో పని చేస్తాను. ఆ పని దేవుడు చెప్పాడు అని మొట్టమొదట గాడ్ ఈజ్ మై బాస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద లోకల్ హ్యూమన్ బాస్, సెకండ్ వన్ బాస్. సో అప్పుడు నా పని తీరు మారిపోతుంది, నా పనిలో నేను ఉపయోగించే స్కిల్ మారిపోతుంది, నా డెడికేషన్ మారిపోతుంది అనమాట. అక్కడ నేను సాక్షిగా ఉంటాను. అదే లోకస్తులు అలా ఉండరు. వాళ్ళు ఎంతసేపు పని దొంగలు, పని తప్పించుకోవడానికి ఉంటారు. వాళ్ళు గంట లేట్ వస్తారు, గంట ముందు వెళ్ళిపోతారు. అన్ని ఆఫీస్లోనే ఇంటి పనులన్నీ చేసుకుంటారు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. కైసర్కి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి. కానీ కైసర్ ఏమంటాడు, దేవుడిది కూడా నాకు ఇచ్చే అంటాడు. అది మనం అదే రాజీ పడడానికి వెళ్ళలేదు. అట్లని చెప్పి యు డోంట్ హ్యావ్ టు రాబ్ పీటర్ టు పే పాల్. దట్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. కాబట్టి వీ నీడ్ టు స్ట్రైక్ బ్యాలెన్స్. ఈ విషయం చాలా మంది తెలియక ఆఫీసుల్లో అన్యుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు, అన్యుల్లాగా జీవిస్తూ ఉంటారు. అక్కడ దేవుడు ఇచ్చినటువంటి దైవికమైన జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని కొరకే సాక్షిగా జీవించడం చాలా ప్రాముఖ్యం. 3 విధాలుగా పిలుస్తాడు. ఒకటి, రక్షణ కోసం పిలిచే పిలుపు. రెండవది, దేవుడు ఏ స్థలాల్లో పెట్టాడో, ఎందుకు పెట్టాడో ఆయన పర్పసెస్, ఆయన విషయం గ్రహించి. కొంతమంది దైవ సేవకులు తెలియక వాళ్ళు ఏమంటారంటే, మీరు లోకం కోసమే కేటాయిస్తారు, మీరేంటి ఆఫీసులోనే ఉద్యోగం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు సేక్రెడ్, సెక్యులర్ అని 2 సెపరేట్ కంపార్ట్మెంట్ చేసేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుని మందిరంలో ఉండి వాళ్ళు సేవకులు చెప్పింది చేస్తేనే అది దైవికమైంది, మిగిలిందంతా లోకం అంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ అ ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్. అది కరెక్ట్ కాదు. నో కంపార్ట్మెంటలైజేషన్, సీక్రెట్ సెక్యూరిటీ అదేం లేదు. వెన్ వి సర్వ్ ద నేషన్, లైక్ ఆఫీస్, ఒక వర్క్ చేస్తున్నప్పుడు వి వర్క్ యాజ్ అన్ టు గాడ్. అదే మనకు దేవుని వాక్యంలో అనేక సార్లు మనం చూస్తాం. స్పెషల్లీ కొలస్సీ పత్రికలో, ఎఫెసీ పత్రిక, దేవునికి చేసినట్టుగా చేయండి, మీ యజమానులకు కంటి తడుపు చేసినట్టుగా కాదు, ఏదో మన ఐ వాష్ కోసం చేసినట్టు కాదు. యు డూ యాజ్ అన్ టు గాడ్ అని చెప్పినట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. మూడోది ఏంటంటే ఫుల్ టైం. అది దేవుడు ఫుల్ టైం అందరినీ ఫుల్ టైం పిలవడు. దేవుడు ఒక స్పెసిఫిక్ వర్క్ కోసం కొంతమందిని ఫుల్ టైం పిలుస్తాడు. ఇంకొకసారి ఎప్పుడైనా దాని గురించిన వివరణ మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. అందుకు వాళ్ళు ఏం చేశారంటే, తమ తండ్రిని వదిలిపెట్టారు, తమ వలను వదిలిపెట్టారు. అంటే దే లెఫ్ట్ దేర్ జాబ్ యాజ్ అ సెక్యులర్ వర్క్, సేక్రెడ్, యేసు ప్రభువును వెంబడించడం అనేది మనం చూస్తాం. 21వ వచనం కూడా మనం చూసాం. జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరో 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో తమ వలలు బాగు చేసుకునిచుండగా వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ఈ సందర్భం వచ్చినప్పుడు నేను మీతో చేసే హెచ్చరిక ఏంటంటే, దేవుడు మిమ్మల్ని చేయమని పనే చేస్తున్నారా? దేవుడు ఎక్కడైతే పెట్టాడో అక్కడ ఫెయిత్ఫుల్ గా ఉన్నారా? అక్కడ ఉంటూ అక్కడ దేవుణ్ణి మహింపరుస్తున్నారా? అది చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం కనుక చూస్తే మనకేమర్థమవుతుందంటే, యేసు ప్రభు అంటాడు, నీవు నాకు ఏ పనైతే అప్పగించావో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహింపరిచాను. దేవుణ్ణి మహింపరిచే విధానంలో ఒకటి ఏమిటంటే, దేవుడు మనకు ఏదైతే ఎంట్రస్ట్ చేస్తాడో దాన్ని సంపూర్ణంగా చేయాలి. సగం చేయటం కాదు, పైన చేయటం కాదు, సంపూర్ణంగా చేసే టెట్లస్టాయ్,
ఇది సమాప్తము. యేసుక్రీస్తు అదే అన్నాడు శిలువ మీద సమాప్తం అని చెప్పినప్పుడు. నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. టెట్లెస్టాయ్ అది గ్రీక్ భాషలో. కనుక దేవుడు మనకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేరుస్తున్నామా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ సంగతి మళ్ళా మనం చూస్తాం. పేతురు, ఆంద్రేయ, పేతురు, యాకోబు, యోహాను ఈ నలుగురు గురించినటువంటి వివరణ మనం చూస్తా ఉన్నాం. 23వ వచనం యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించను. ఇక్కడ యేసుక్రీస్తు వారు 3 పనులు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బోధించుచు టీచింగ్, ప్రకటించుచు ప్రీచింగ్, స్వస్థపరచుచు హీలింగ్. ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్. యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి పరిచర్య 3 పరిచర్యలు మనం చూస్తాం. ఆయన రాజుగా పనిచేశాడు, ఆయన యాజకుడుగా పనిచేశాడు, ఆయన ప్రవక్తగా పనిచేశాడు. యేసుక్రీస్తు వారు పరిచర్య సంపూర్ణంగా ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. టీచింగ్ అండ్ ప్రీచింగ్ ఏంటి తేడా ఏంటి రెండింటి మధ్యలో? యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించను. మరి యేసు ప్రభు ఏదైతే చేస్తాడో మనం కూడా చేయాలి కదా. యేసు ప్రభువుని మనం ఫాలో అవ్వాలి కదా. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా చేస్తానన్నాడు కదా. దాని గురించి వివరణ మనము కొంత మటుకు మనం చూసాం. టీచింగ్ అండ్ ప్రీచింగ్ దాని గురించి కొన్ని వివరాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. బోధించుచు అంటే డిడాస్కో అని అర్థం. ప్రకటించుచు అంటే కెరూక్స్ అని గ్రీక్ లో రాయబడింది. స్వస్థపరచుచు దాని గురించి కూడా మనం చూద్దాం. గ్రీక్ లో కెరూక్స్ అంటే హెరాల్డ్ ఆర్ a messenger vested with public authority who conveys the official message of king or magistrate or military commander. అంటే ఓ రాజుగారు లేక ఒక న్యాయాధిపతి, ఒక మిలిటరీ అధికారి వాళ్ళు ఒక పని అప్పగిస్తారు. మీకు గుర్తే ఉంటుంది, పల్లెటూరులో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, దాన్ని గిలక తప్పట్లాగా పెద్దది ఉంటుంది. ఇలా కొట్టుకుంటూ పోతారు. పోయి గట్టి కేకేస్తారు, ఫలాని పంచాయతీ వారు ఇలా చేయమంటున్నారు, లేక ఓట్లు వేయటానికో లేక అధికారి వచ్చాడు, ఆయన పలాని చోటు ఉన్నాడు, మీరు పలాని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, గడువు ఇంతవరకే ఉంటుంది, లేక ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోతే దాన్ని తీసేస్తామని ప్రభుత్వం వారు మీకు ప్రకటన చేస్తున్నారు, ఇది మీకు హెచ్చరిక, మాకు తెలియదు అంటానికి వీల్లేదు. కెరూక్స్ అంటే అది ఒక హెరాల్డ్ లాగా, ఒక మెసెంజర్ లాగా విత్ సమ్ అథారిటీతో ప్రకటించే సందేశాన్ని కెరూక్స్ అని అంటారు. ఇంకొంచెం వివరంగా చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. టీచింగ్ కి ప్రీచింగ్ కి వ్యత్యాసం కనుక మనం చూస్తే చాలా వివరాలు మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నానంటే, యేసుక్రీస్తు వారు ఏ పని అయితే చేశారో మనం కూడా ఆ పని మనం చేయాలి. టీచింగ్ ఏంటి? టీచింగ్ అంటే మేక్స్ కాంప్లెక్స్ థింగ్స్ సింపుల్, డిగ్స్ డీప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టడీ చేస్తున్నాం. నేనే కనుక బైబిల్ టీచర్ని అయితే నేనేం చేస్తాను, కష్టతరమైనటువంటి భాగాలన్నిటిని నేను బాగా స్టడీ చేసి దాన్ని సింప్లిఫై చేసి 1 2 3 4 5 అనే కొన్ని స్టెప్స్ లో స్పష్టంగా అర్థమయ్యే విధంగా నేను వివరిస్తాను. అంటే కష్టతరమైనటువంటి విషయాలని సులభతరం చేసేవాడిని టీచర్ అంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, టీచర్ మైండ్ లో ఏ పిక్చర్ అయితే ఉందో ఆ పిక్చర్ ని వినేవాళ్ళు లేక చూసేవాళ్ళు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ సందేశాన్ని త్రూ సమ్ ఇన్స్ట్రక్షన్స్, త్రూ సమ్ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్ మెథడ్స్ దాన్ని ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ టీచర్ హీల్ అపీల్స్ టు ద మైండ్, వాట్ ఇట్ ఈస్, హౌ టు డూ ఇట్, హౌ టు డూ ఇట్. మైండ్ ఇస్ అ రీజనబుల్ అంటే రీజన్ అనేది మైండ్ నుంచి వచ్చింది అనమాట. సో ఆ రీజన్ కి అప్లై చేస్తాడు, ఆ ప్రైమరీ నాలెడ్జ్ ని ఎన్లైట్ చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, ఎక్విప్ చేస్తాడు. మరి ప్రీచింగ్ చేసేవాడు ఏం చేస్తాడు?
పుట్స్ డిజైర్స్ ఆర్ ప్యాషన్ టు ఒబే అండ్ టు టేక్ యాక్షన్. ఇప్పుడు టీచింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మైండ్కి అప్పీల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని పంపిస్తూ ఆ పిక్చర్ ని వారి 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 మైండ్ లో ట్రాన్స్ఫర్ చేస్తాడు. ప్రీచింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే హీ విల్ మోటివేట్ దెమ్ టు డూ ఇట్. అది చేయటానికి, అది క్రియారూపం దాల్చడానికి, విధేయత చూపడానికి దోహదపడి ప్రేరేపించే దాన్ని ప్రీచింగ్ అంట. సో టీచింగ్ ప్రీచింగ్ అనేది రెండు సైడ్ బై సైడ్ వెళ్తుంది. టీచింగ్ లేకుండా ప్రీచింగ్ లేదు, ప్రీచింగ్ లేకుండా టీచింగ్ లేదు. టీచింగ్ ప్రీచింగ్ దే గో సైడ్ బై సైడ్, దే గో సైడ్ బై సైడ్. హూ ఈజ్ ఎ టీచర్, హూ ఈజ్ ద ప్రీచర్ అంటే దీంట్లో మీకు తర్వాత నెమ్మదిగా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తారు. టీచింగ్ అనేవాడు మైండ్కి అప్పీల్ చేస్తే, ప్రీచింగ్ అనేవాడు హార్ట్కి అప్పీల్ చేస్తాడు, ఎమోషనల్ గా చార్జ్ చేస్తాడు, ఎమోషనల్ హార్ట్ ను టచ్ చేస్తాడు. ఇలా వాక్యం వింటున్నప్పుడు హార్ట్ టచ్ అవుతుంది అనమాట. అండ్ ప్రీచింగ్ చెప్తున్నప్పుడు మైండ్కి టచ్ అవుతుంది, క్లారిటీ వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈజ్ అ టీచర్. సో టీచర్ అపీల్స్ టు ద మైండ్, ప్రీచర్ అపీల్స్ టు ద హార్ట్. టీచర్ ఏం చేస్తాడు, వాట్ ఇట్ ఈస్ అని చెప్తాడు. ప్రీచర్ ఏం చేస్తాడు, హౌ షుడ్ వి డూ. ఒక గేమ్ ని గురించిన ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. గేమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, గేమ్ ను ఇన్వాల్వ్ అయ్యి ఆడిపిస్తాడు ప్రీచర్. టీచర్ ఏం చేస్తారంటే గేమ్ గురించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ప్రీచర్ ఏం చేస్తారంటే ఆ గేమ్ లో ఎలా ఆడుకోవాలి రంగంలో దింపుతాడు. లీడర్ అనేవాడు ఏం చేస్తారంటే గేమ్ ను డిజైన్ చేస్తాడు. అదే డిఫరెన్స్ బిట్వీన్ లీడర్, ప్రీచర్, టీచర్. లీడర్ అనేవాడు గేమ్ ని డిజైన్ చేస్తాడు, గేమ్స్ లో రూల్స్ డిజైన్ చేస్తాడు, రూల్స్ డిజైన్ చేసి ఆ గేమ్ ని ఎలా ఆడాలని నేర్పిస్తాడు లీడర్. ముందు తనే డిజైన్ చేస్తాడు, తనే ఇన్వాల్వ్ అవుతాడు, తను నేర్పిస్తాడు. టీచర్ ఏం చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ప్రీచర్ ఏం చేస్తాడు అది చేయడానికి కూడా నేర్పిస్తాడు. హౌ టు డూ ఇట్ అని అంటాడు. ఇన్స్పైర్స్ టు ఒబే. ఈయనేమో రీజనింగ్ టచ్ చేస్తాడు, ప్రీచింగ్ ఇంప్లిమెంటేషన్ టచ్ చేస్తాడు. ప్రైమరీ నాలెడ్జ్ ఉంటుంది, ఇక్కడేమో నాలెడ్జ్ ఛాలెంజ్ చేస్తాడు. వచ్చి నాలెడ్జ్ గురించినటువంటి హెచ్చరికలు, ఆ నాలెడ్జ్ ని సవాలు చేసి ఇంప్లై చేయడానికి దోహదపడే విధంగా చేస్తాడు. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. అయితే ప్రీచర్ ఎగ్జార్ట్ చేస్తాడు, అర్జ్ టు యాక్సెప్ట్, అపీల్ చేస్తాడు, బెగ్ చేస్తాడు, ప్లీజ్ చేస్తాడు, ప్రేరేపిస్తాడు, మోటివేట్ చేస్తాడు. టీచర్ ఏమో ఎక్విప్ చేస్తాడు. ఈ విషయాలు కొంచెం గుర్తుపెట్టుకుంటే మనము యేసు ప్రభులాగా టీచింగ్, ప్రీచింగ్ ఈ రెండింటిని వి నీడ్ టు స్ట్రైక్ బ్యాలెన్స్. ట్రూ ప్రీచింగ్ ఈస్ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్. True preaching is expository preaching. Preaching and teaching are not opposites. Both are opposite ends of the same spectrum. ఒకే స్పెక్ట్రానికి ఇరువైపులా ఉన్నవి. We need to balance to both of them. It is impossible to teach without preaching. It is impossible to preach without teaching. A good preacher uses ఏం చేస్తాడు, 1/3 teaching, 2/3 preaching. A good preacher అయితే ప్రీచింగ్ పాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఒక భాగము టీచింగ్ అయితే 2 భాగాలు ప్రీచింగ్. ఏ గుడ్ టీచర్ ఏం చేస్తాడు, 2 భాగాలు టీచింగ్ ఉంటుంది, 1 భాగం ప్రీచింగ్ ఉంటుంది. 3 భాగాలు కనుక చేసినట్లయితే. ఐ థింక్ యూ గాట్ ది పాయింట్. టీచింగ్ ప్రీచింగ్ ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఆయన టీచ్ చేస్తున్నాడు, ఆయన ప్రీచ్ చేస్తున్నాడు. మూడోది ఆయన హీల్ చేశాడని చెప్పాం కదా, దాని గురించి కూడా కొన్ని మాటలు ఇందాక మనం చూసాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. అక్కడ మనం ఏం చూసాము, దేవుడు వారిని వెనువెంట వచ్చి సూచక క్రియల ద్వారా వాక్యమును స్థిరపరచుచున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో అక్కడ చాలా మంచి విషయాలు రాయబడ్డాయి. చాలా మంది తెలియక దీన్ని రకరకాలుగా అన్వయించుకునే ప్రయత్నం చేస్తారు, రకరకాలుగా బోధిస్తారు కూడా. నేను చదువుతాను చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.
నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పారు. దీని గురించి చాలా మందికి అవగాహన లేకుండా వాళ్ళు ఏమంటారంటే, ప్రతి విశ్వాసి ఇవన్నీ చేస్తారు అని వాళ్ళు అనుకుంటారు. ప్రతి విశ్వాసి ఇవన్నీ చేస్తారు, ప్రతి విశ్వాసి ఆల్ ద టైం, ఎవ్రీ టైం చేస్తారు అని రాయి. యాక్చువల్ గా ఇది చెప్పబడిన కాంటెక్స్ట్ ఏంటి? సువార్తకు సంబంధించిన కాంటెక్స్ట్. 15వ వచనం అది కాంటెక్స్ట్ ఏంటది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. రెండవది ఏంటంటే, ఈ మార్క్ సువార్తలో చెప్తున్నప్పుడు వాళ్ళు దీని యొక్క నెరవేర్పు అనేది అపోస్తల కార్యం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము, అపోస్తల కార్యములో 28 అధ్యాయాలకు మూలవాక్యం ఏమిటంటే 8వ వచనం. మీరు నాకు సాక్షులై ఉంటారు. ఎక్కడెక్కడ సాక్షులై ఉంటారు? యెరూషలేములో సాక్షులై ఉంటారు. యెరూషలేము నుండి ఎటు పోవాలి? సమరయకు పోవాలి. సమరయ తర్వాత బూదిగంతముల వరకు. అంటే 3 భాగాలు. 28 అధ్యాయాలు 3 భాగాలుగా చేయాలి. 28 అధ్యాయాలు 3 భాగాలు చేయాలి. మనం కనుక చూసినట్లయితే ఈ స్టెఫను హింస వలన ఏం జరిగింది? ప్రజలు చెదిరిపోయారు. ఆ చెదిరిపోవటంలో ఏమైందంటే, సువార్త ఎక్కడికి పోయింది? సమరయకు పోయింది. సమరయ తర్వాత బూదిగంతంలోకి పోయింది. బూదిగంతంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 13వ అధ్యాయం. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము ఫస్ట్ మిషనరీ జర్నీ. 15, 16, 17 వరకు సెకండ్ మిషనరీ జర్నీ. థర్డ్ మిషనరీ జర్నీ 18th and 19th. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తారు. పౌల్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కైసరియలో, అంటే యెరూషలేముకు కొంచెం దూరం ఉన్నటువంటి ఆ కైసరియలో 2 ఏళ్ళు జైల్లో ఉంటాడు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత కొంత మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఆయన్ని రోమాకు వెళ్తున్న పని 28వ అధ్యాయానికల్లా ఆయన రోమాకు వస్తాడు. అక్కడ మళ్ళీ కొంత బ్రేక్ వస్తుంది. ఆ తర్వాత ఆయన మరణిస్తాడు. కాబట్టి ఈ అపోస్తల కార్యములంతా కూడా మనకేం అర్థమవుతుందంటే, వాళ్ళు సువార్త ప్రకటించే నేపథ్యంలో వాళ్ళు ఇదిగో దీని నెరవేర్పు అంతా అక్కడ జరిగింది. పేతురు సువార్త ప్రకటించాడు. తర్వాత యోహాను సువార్త ప్రకటించాడు. శిష్యులు సువార్తను ప్రకటించారు. డీకన్స్ సువార్త ప్రకటించారు. అసలు స్టెఫన్ నిలబడి మాట్లాడుతుంటే దేవదూతలా కనపడ్డాడు. ఆయన ఎవరు ఎదుర్కోలేక ఫిలిప్పు స్వస్థతలు చేశారు. వీళ్ళందరూ అద్భుతాలు చేశారు, మెరకిల్స్ చేశారు. ఆ మెరకిల్స్ ఏమంటారంటే సైన్ గిఫ్ట్స్ అంటారు. సైన్ గిఫ్ట్ అంటే అర్థం ఏంటంటే, దేవుడు వారు ఆ పని చేయటానికి అథారిటీ ఇచ్చాడు అంటానికి ప్రూఫ్ అనమాట. ఎందుకు అంటే, అంత మటుకు ఉన్నటువంటి అవగాహన ఏంటి? ఇశ్రాయేలులకు మాత్రమే మెస్సయ్యా, అన్యులకు కాదు అనే అవగాహన పడుతుంది. అసలు అది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మొట్టమొదట సంఘం కట్టబడినప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, సంఘము ఇశ్రాయేలులకే అని అనుకున్నారు, యూదులకే అనుకున్నారు, వీళ్ళ వరకు ఎవరికి అనుకోలేదు. అయితే దేవుడు ఏమన్నాడు? దేవుడు పక్షపాతి కాడు, అందరికీ సువార్త ప్రకటించాల్సిందే, సంఘంలో అందరూ చేర్చబడాల్సిందే, సంఘంలో వ్యత్యాసాలు తారతమ్యాలు ఏమి ఉండవు అని చెప్పడానికి దేవుడు ముందు 10వ అధ్యాయంలో కొర్నేలు దగ్గరికి వెళ్ళటానికై దేవుడు పేతురును సిద్ధపరుస్తాడు. మనం చూస్తాం 8వ అధ్యాయంలో ఫిలిప్పు సమరయకు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. సువార్త వాళ్ళు కూడా వెళ్ళిందన్నప్పుడు వాళ్ళు యెరూషలేము నుంచి పెద్దలు వెళ్ళారు. యోహాను పెద్దలు వెళ్ళారు, వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళ మీద చేయి పెట్టినప్పుడు వాళ్ళు ఆత్మచేత నింపబడి రాయండి. వాళ్ళకి అక్కడే అర్థమైంది, అంటే సువార్త వాళ్ళు కూడా వెళ్తుంది అని. ఆ తర్వాత 10వ అధ్యాయం కొర్నేలు ఎవరు? ఆయన రోమియుడు, తర్వాత అన్యుడు అనమాట. అసలు అన్యుడు ముట్టుకోకూడదు, వాళ్ళ ఇంట్లో కూడా పోకూడదు. అయితే దేవుడు పక్షపాతి కాడు, దేవుడు అందరికీ దేవుడు, సువార్త వాళ్ళు కూడా వెళ్ళాలని సత్యం 10వ అధ్యాయంలో పేతురుకి అర్థమైంది. అక్కడ నుంచి 15వ అధ్యాయంకి వస్తున్నప్పటికీ పౌలు, తర్వాత బర్నబా వాళ్ళు సువార్త ప్రకటిస్తామంటే చాలా ఎదిరింపు వచ్చింది. లేదు నీకు రక్షణ కావాలంటే ఖచ్చితంగా సున్నతి చేసుకోవాల్సిందే, మోషే ఆచారాన్ని పాటించాల్సిందే అని వాదాలు పెట్టుకుంటే
15th చాప్టర్ లో అక్కడ ఏం జరిగిందంటే సంఘము సమావేశమై పెద్ద సభ జరిగింది. సన్హెడ్రిన్ సభ జరిగింది అక్కడ. ఆ సభ జరిగినప్పుడు అప్పుడు యాకోబు చివరిలో చెప్తాడు, లేదు లేదు, మనం కొత్తగా రక్షించబడిన వాళ్ళని మనం ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. దేవుడు పేతురు ద్వారా తర్వాత మిగిలిన విధాలుగా స్పష్టంగా తెలియపరిచిన సత్యం ఏంటంటే సంఘంలో అన్యులు కూడా ఉంటారు, సమరయులు కూడా ఉంటారు. ఎందుకంటే సమరయులు అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు. సమరయులు అంటే ఎవరు? హాఫ్ జ్యూస్ అండ్ హాఫ్ అంటే వీళ్ళు ఆ దేవుడు యూదులను బబులోనుకు పోయిన తర్వాత అంత మాత్రమే కాకుండా ఈవెన్ ఇశ్రాయేలులు 10 గోత్రముల వాళ్ళు అశ్షూరీయులు చెరగాపోయినప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీపడి, అన్యులతో రాజీపడి, అన్యులు వేరే వివాహాల విషయంలో వాళ్ళు నిష్టగా ఉండకుండా అన్యులతో వాళ్ళు పొత్తు పెట్టుకొని అన్యులతో సంబంధాలు పెట్టుకొని వారు తమ జాతిని వాళ్ళు పాడు చేసుకున్నారు. అందుకని వాళ్ళని సమరయులు అన్నారు. అది అలాగే కంటిన్యూ అయింది. వాళ్ళని అందుకని ఇశ్రాయేలులు యోధులు ముట్టుకునే వాళ్ళు కాదు, దగ్గర పోయేవాళ్ళు కాదు. అన్యులంటే మరీ విపరీతంగా చూసేవాళ్ళు, అసలు వీళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదనుకునేవాళ్ళు. అవి సత్యం కాదు, దేవుడు అందరికీ దేవుడు అని చెప్పడానికి దేవుడు కొన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి ద్వారా చేయించాడు. దీని యొక్క నెరవేర్పు అక్కడ జరిగిపోయింది. యాక్చువల్గా జరిగిపోయి దేవుని యొక్క సత్యాలు పూర్తిగా అందరికీ తెలపబడ్డాయి. లాస్ట్ అపోస్తలుడైన యోహాను ఆయన 95, 96 ఆ ప్రాంతంలో ప్రకటన రాస్తాడు. అంటే దేవుని సత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లేఖనాల్లో పొందుపరచబడ్డాయి. ఇప్పుడు కొత్త సత్యాలు అవసరం లేదు. నో ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్. కాబట్టి దాంతోనే ఏమైందంటే దేవుని వాక్యం ఫైనల్ అయిపోయింది, దేవుని ట్రూత్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి అక్కడ నుండి సైన్ గిఫ్ట్స్ లేవు. సైన్ గిఫ్ట్స్ లేవంటే ఏంటి? ఇవి సైన్ గిఫ్ట్స్ అవి. ఏవేవి? మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు ఏంటిది? నా నామం ఉన్న దయ్యములను వెళ్ళగొట్టుదురు అంటే అట్లని చెప్తే ఇప్పుడు భూమి మీద ఎన్నో దయ్యముల చేత పీడింపబడి ఉన్నారు. అన్ని దయ్యాలు వెళ్ళగొట్టకపోతున్నాయా? లేదు. అట్ ద సేమ్ టైం రెండోది ఏంటి? కొత్త భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్త భాషలు మాట్లాడే భాషలు అంటే వాడుకలోని భాషలు. వాడుకలోని భాషను నేను తెలుగు మాట్లాడుతున్నాను. ఒక తమిళేను ఉంటాడు. తమిళేను ఇక్కడికి వచ్చినప్పుడు వాడికి స్వార్థ చెప్పాలి. వాడికి తమిళ ఒకటే వచ్చు, నాకు తెలుగు ఒకటే వచ్చు. నేను తెలుగులో మాట్లాడతాను, వాడికి తమిళ అర్థమవుతుంది. అది కొత్త భాషలో మాట్లాడడం అంటే. అది ఇప్పుడుందా? లేదు. ఎందుకు లేదంటే గాడ్స్ ట్రూత్ ఈజ్ ఆల్రెడీ సీల్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నో ఎక్స్ట్రా రెవల్యూషన్. ఆ దినాల్లో వాళ్ళు ఆ భాషలో మాట్లాడకపోతే ఆ ట్రూత్ ను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి దేవుడు వారికి స్పెషల్ గా పర్మిట్ ఇచ్చాడు. దాన్ని సైన్ గిఫ్ట్ అంటారు. అలాగే పాములను ఎత్తి పట్టుకుందరు. మనం చూసిన అపోస్తలుడైన పౌలు చేతికి పాములు చుట్టుకుంది. ఇలా ఇదిలు ఇచ్చేస్తే పాము దానికి ఏం అవ్వలేదు. అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓహో, సముద్రంలో తప్పించుకొని వచ్చినా కానీ సత్యం వాడిని వదిలిపెట్టలేదు, చచ్చిపోతాడని చూశారు. ఎప్పుడైతే చావలేదో ఆయన్ని చాలా గొప్పగా చూసినట్టుగా అక్కడ వాక్య భాగం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ విషయం చాలా మంది తెలియక కొంతమంది ఏమంటారంటే, సువార్తను అర్థం చేసుకోలేని కొంతమంది భారతీయులైన స్నేహితులు లేక మన ఇరుగు పొరుగు వారు వాళ్ళు ఏమంటారంటే, మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారు కదా, ఇదిగో బైబిల్లో రాయబడింది కదా, మీరు పాయిజన్ తాగండి, మీకేం కాదు కదా, మీరు పావును పట్టుకోండి అని అంటారు. యాక్చువల్లీ అలా అనకూడదు. సందర్భము రాయబడినప్పుడు ఒక ఉద్దేశంతో రాశారు, ఒక సందర్భంలో రాశారు. దాని సందర్భం కరెక్ట్ గా మనం అర్థమైతే. అయితే ఇప్పుడు లేవంటారా? ఇప్పుడు స్వస్థతలు లేవా? ఇప్పుడు అద్భుతాలు చేసేవి లేవా అంటే ఉన్నాయి. ఏ కాంటెక్స్ట్ ఉన్నాయి? సువార్త ప్రకటించే కాంటెక్స్ట్. ఇప్పటికి కూడా సువార్త ఎక్కడున్న మారుమూల ప్రాంతాల్లో, సువార్త ఎరిగిన ప్రాంతాల్లో మనం సువార్త ప్రకటించేటప్పుడు దేవుడు చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మనకు తెలియదు ఆ సంగతి. అది దేవుడు తన సంకల్పము, ఆయన ఉద్దేశము, ఆయన చిత్తం ఆయన నెరవేర్చుకుంటాడు. కాబట్టి ఇట్స్ నాట్ ఏ రూల్ బుక్. అది మాకు తెలుసుకోవాలని చెప్పేసి నేను మీ ముందు ఈ మాటలు నేను పెట్టాను. కాబట్టి ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్. హీలింగ్ అంటే ఇట్స్ నాట్ ఎవ్రీబడి. అక్కడే మనం చూసాం లూకా సువార్త 4వ అధ్యాయంలో, ఆ దినాల్లోనే ఏలియా ఉన్నప్పుడే అందరికీ పోషణ అయిందా? అవలా. ఎలీషా టైంలో నయమాన్ లాంటి కృష్ణులు చాలా మంది ఉన్నారు. అందరూ స్వస్థపరచబడ్డారా? స్వస్థపరచబడాల. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళు స్వస్థపరచబడ్డారు. అది ఇప్పుడు కూడా జరగవచ్చు, జరగకపోవచ్చు, మనకు తెలియదు సంగతి. ఇప్పుడు కూడా దేవుడు ఎందుకు స్వస్థపరచడం? ఎంతో మంది కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. అంత మటుకు ఎందుకు? మా అబ్బాయి ఇంగ్లాండ్ లో ఉంటాడు. ఆ చిన్న పిల్లడికి వచ్చిందని చెప్పారు 1 year. ఆ చిన్న పిల్లడికి వచ్చిన తర్వాత మొత్తం ఫ్యామిలీలో అందరికి వచ్చింది. అయితే 3 girls ఉన్నారు. వాళ్ళకి ఏమవ్వాల? అబ్సల్యూట్లీ సేఫ్. వాళ్ళంతా పేరెంట్స్ తో పాటే ఉన్నారు, పేరెంట్స్ తో పాటు తిన్నారు, ఆ హౌస్ అంతా ఐసోలేటెడ్ గా చేశారు. ఏమవ్వాల?
ఆ తల్లి పడక మీదే ఉండి పిల్లాడికి పాలిచ్చింది. మేము ఏమవుతుందో అనుకున్నాము. బై గాడ్స్ గ్రేస్ నథింగ్ హ్యాపెండ్. మిరకల్స్ అవుతాయి, ఎందుకో ఇటువంటి చాలా ఉన్నాయి. చాలా మంది సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. అట్లా అని చెప్పి నువ్వు దేవుడు కాబట్టి నువ్వు చెయ్యి అని అంటాం అనేది అది శోధించడం. అలా మనం చేయకూడదు. మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నీ చిత్తమైతే మీరు స్వస్థపరచండి. మీ ఇష్టం. ఎందుకంటే అది దేవునికి మహిమ కలగాలి. అది జరగటం వల్ల వీళ్ళకి క్షేమం కలగాలి. ఈ దినాల్లో ఏమైపోయిందంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏంటి ప్రార్థన ఏమన్నా మంత్రమా? ఏమన్నా తంత్రమా? ఏమన్నా ఇలా చేయగానే ఆటోమేటిక్‌గా అవ్వటా? ఓ ఫార్ములానా? A+B² కాదు. మనం గ్రహించే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోదరుడికి కరోనా వైరస్ వచ్చిందనుకోండి. చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు స్వస్థపరచాడా? స్వస్థపరుస్తాడు. అట్లా అని చెప్పి అందరినీ స్వస్థపరుస్తాడా? మనకు తెలియదు ఆ సంగతి. పరచొచ్చు, పరచకపోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్స్ డెసిషన్, నాట్ మై డెసిషన్. అయితే మనం ఏం చేస్తాము? అయ్యా ఈ వ్యక్తి బాగుపడాలని మేము కోరుకుంటున్నాము. ఈ వ్యక్తి అర్థం చేసుకోవాలి ఏమిటంటే యేసుప్రభు నిజమైన దేవుడు. ఆయన నాకు యేసుప్రభు వద్దండి అని అన్నప్పుడు మరి స్వస్థత వద్దని కోరుకుంటున్నట్టుగా. నాకు దేవుడు అక్కర్లేదండి అంటే కుదరదు. కాకపోతే నేను నమ్ముకుంటాను. దేవా నువ్వు నాకు సాయం చేయి. దేవుడు స్వస్థపరచొచ్చు. వీ డోంట్ నో. మనకు తెలీదు. వీ డోంట్ నో. బట్ వన్ థింగ్ ఈస్ ట్రూ. గాడ్ ఈస్ ఏబుల్. దేవుడు స్వస్థపరచు. వాళ్ళు అదే అన్నారు. వాళ్ళేమన్నారంటే, ఈ అగ్నిగుండంలో పడకుండా దేవుడు మమ్మల్ని విడిపించుటకు ఆయన సామర్థ్యుడు. ఆయన విడిపించకపోయినా సరే గాడ్ ఈస్ గాడ్. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ప్రేయర్ చేసేటప్పుడు ఏమని ప్రేయర్ చేస్తామంటే, నీ చిత్తమైతే ఈయనకి స్వస్థపరచండి. నువ్వు ఏమన్నా గాని అని కొంతమంది ఏం చేస్తారు? ఇంకో కొంతమంది ఈ వాక్యం పట్టుకుంటారు. ఏ వాక్యం చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 53లో రాయబడిన మాట ఉంది చూడండి. దాన్ని పట్టుకొని ఏమంటారు? యెషయా గ్రంథం నేను చదువుతాను. ఎందుకంటే సందర్భం వచ్చింది కదా! సందర్భం వచ్చినప్పుడు దాని గురించిన ఒక ఒక కరెక్ట్ పిక్చర్ అనేది మనకు రావటం చాలా ప్రాముఖ్యమైనది. ఆ పిక్చర్ రాకుండా మధ్యలో దాన్ని వదిలేయటం అనేది అది కరెక్ట్ కాదనిపిస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ఈ వాక్యం రాయబడింది. ఈ వాక్యం రాయబడి ఈ వాక్యాన్ని పట్టుకొని ఇప్పుడు కూడా చాలా మంది ఏమంటున్నారంటే, నువ్వు కల్వరి శిలువలో నువ్వు వధించబడినప్పుడు, కల్వరి శిలువలో యాతన పెట్టబడినప్పుడు, కల్వరి శిలువలో నువ్వు నలగొట్టబడినప్పుడు నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగిందని రాయబడింది. కాబట్టి మమ్మల్ని స్వస్థపరచు అని రాయబడింది. ఒకవేళ ఇక్కడ రాయబడిన మాటే గనక ఇప్పటికీ అక్షరాల అదే వాగ్దానం గనక చేపట్టబడి స్వస్థత కావాలంటే ఇప్పుడు మనకు స్వస్థత రావట్లేదంటే విశ్వాసం లేదని అనాలా? నువ్వు విశ్వాసంతో చేయలేదు బ్రదర్. విశ్వాసంతో చేస్తే గ్యారంటీ వస్తుంది బ్రదర్ అనేవాడు ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఈ ప్రామిస్ ఉంది. ప్రామిస్‌ని క్లెయిమ్ చేయండి. వీళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే బోధకులకు సరైన అవగాహన లేదు. వాక్యం చెప్పి బోధకులకు అవగాహన ఉంటే వాళ్ళు కరెక్ట్‌గా చెప్తారు. కానీ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. మత్తయి సువార్త 8:17. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. నెరవేరును పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్సా? లేక ఫ్యూచర్ టెన్సా? ఇట్స్ నాట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెరవేర్చబడుచున్నది అని రాయబడలా. పోనీ అలాగే మత్తయి సువార్త రాస్తే ఇదే మాట మనకు ఎక్కడన్నా ఎపిసోడ్స్ లో ఎక్కడైనా ఉందా? ఇదే మాటని వాళ్ళు అపోస్తల కార్యంలో ఎవరన్నా ఇదే వాక్యాన్ని చూపించి ఇదిగో యెషయా గ్రంథం 53 నువ్వు రాయించి పెట్టావు కదా, అది ఇది జరుగుతుంది అని అపోస్తల కార్యంలో ఎక్కడన్నా అన్నారా? అన్నది. కొన్ని ఎపిసోడ్స్ లో పత్రికలు ఉన్నాయి కదా, ఆ పత్రికల్లో మళ్ళా ఇదే మాట చూపించి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మీరు చేపట్టండి అంటే గ్యారంటీ చెప్పడం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఫండమెంటల్ డాక్ట్రినల్ ట్రూత్ అయితే సువార్తలో చెప్పాలి. సువార్తల్లో చెప్పింది అపోస్తల కార్యంలో ప్రాక్టీస్ చేయాలి. అపోస్తల కార్యంలో ప్రాక్టీస్ చేసింది ఎపిసోడ్స్ పత్రికల్లో ఏం చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పి ఒక ఆజ్ఞ లాగా ఇవ్వాలి. ఈ 3 ఉంటేనే దాన్ని డాక్ట్రిన్ అంటాం. మరి అది లేదుగా దీనికి సంబంధించింది. కాబట్టి బైబిల్ పండితులు ఏమంటారంటే 8:17లో యేసుక్రీస్తు వారు ఆ తర్వాత ఆయన అపోస్తలుడు ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో ఇవి వాళ్ళతో ఆ వాగ్దానం కంప్లీట్ అయింది.
ఇప్పుడు అదే గనక వాగ్దానంగా పడితే వాగ్దానం నెరవేర్చేవాడు దేవుడు. మరి వాగ్దానం నెరవేర్చి అంటే ఆ ప్రామిస్ పట్టుకొని ఎవ్వరు ప్రార్థన చేసినా పూర్తిగా స్వస్థత రావాలి. కంప్లీట్ హీల్ అవ్వాల్సిందే. చచ్చిపోయినా కూడా లేయాల్సిందే. మరి ఎందుకు జరగట్లేదు? విశ్వాసం లేదంటారా? విశ్వాసం తక్కువ అంటారా? అలా అంటానికి వీల్లేదు. అలా అంటానికి వీల్లేదు. సో కాబట్టి ఈ టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఆయన ప్రీచ్ చేశాడు, ఆయన టీచ్ చేశాడు, ఆయన హీల్ చేశాడు. మరి మన వరకు వచ్చినప్పుడు అన్వయించిన టైంలో సువార్త నేపథ్యంలో దేవుడు ఏ కార్యమైనా చేయడు. అది ఆయన ఇష్టం అది. ఒక వ్యక్తిని రక్షించుకోవడానికి పరిపరి విధాలుగా ఆయన రక్షించుకుంటాడు. అది ఈనాడు కూడా చాలా మంది సాక్ష్యాలు వినింటాం. వాళ్ళు ఎవరో అన్యులు, విగ్రహారాధికులు, దేవుని ఎరగని వాళ్ళు, లేక నామకార్థ క్రైస్తవులు అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళు చెప్పింటారు, వినుంటారు. ఫలాని యాక్సిడెంట్‌లో నీవే నీవే గనక నన్ను కాపాడితే నేను నిన్ను వెంబడిస్తా. అప్పుడు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. వాళ్ళు బయటకు చెప్తారు. లేతే డాక్టర్లు మేము చచ్చిపోతామన్నారు. నన్ను స్వస్థపరిచారు. నేను బాగుపడ్డాను. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి పాయింట్ ఏంటంటే, సో హీలింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఆఫీస్. ఒక ఆఫీస్ లాగా పెట్టి మేము క్రైస్తవులమండి, దేవుడిట్లో ఇట్లా రాయబడండి. కాబట్టి మేము ఒక నూనె కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ నూనె రాసుకున్న వాళ్ళందరూ బాగుపడతారు. లేక మేము చేయబెట్టి ప్రార్థన చేస్తే బాగుపడతారు. కరెక్ట్ కాదు. బైబిల్‌లో ఆ ఆఫీస్ లేదు. ఆ స్పెషల్ హీలింగ్ ఆఫీస్ అనేది లేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆత్మ ప్రేరేపణ చొప్పున స్వార్థ ప్రకటించేటప్పుడు దేవుని యొక్క సంకల్పంలో అది ఎప్పుడైనా జరగవచ్చు. ఎవరి ద్వారానే జరగవచ్చు. అది కొత్తగా రక్షించబడిన విశ్వాసులే కావచ్చు, లేక సీనియర్స్ ఎవరైనా కావచ్చు. అయితే కొంతమంది కృపావరం ఉంది, హీలింగ్ కృపావరం ఉందని చెప్పేసి మనకు మొదటి కొరింథీ 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు 4వ అధ్యాయం 4 చోట్ల రాయబడింది. అవి కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే నాకు అర్థమైన సత్యం ఏంటంటే, సైన్ గిఫ్ట్స్ అనేవి లేవు. సైన్ గిఫ్ట్స్ అనేవి లేవు. అవి ఆఖరి అపోస్తలుడైన యోహాను క్రీస్తు శకం 95, 96 ఆయన చనిపోయిన తర్వాత, లేదా ఈ పరిశుద్ధ లేఖనాలు కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా రెవల్యూషన్ లేదు కాబట్టి దానికి సంబంధించిన గిఫ్ట్స్ అన్ని అంతా ఆగిపోయినవి అని దట్ ఈస్ వన్ స్కూల్ ఆఫ్ థాట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. సో కాబట్టి ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మనకు సమయం కూడా అయిపోతుంది. మనం ముగించాల్సి ఉంటుంది. కాబట్టి విన్న వాక్యాన్ని యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతాల్లో చేసినటువంటి పరిచర్య ద్వారా మనం ఏ పాఠం మనం నేర్చుకుంటున్నాం, దేన్ని మనం అన్వయించుకోవాలి అనేది మనం ప్రేయర్ఫుల్ గా మనం డిసైడ్ చేసుకొని ఈ బైబిల్ స్టడీని ఇంతటితో మనం ఆపేద్దాం. ప్రార్థన చేసుకుందాం.